కాళ్ళకి తొడలకి కుర్చీ సహాయంతో చేసే ఎక్సర్సైజులను ఇప్పుడు మనం చూడబోతున్నాం. మన ముందు ఒక కుర్చీని పెట్టుకుని దాని ముందు మనం స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత ముందు కుడి కాలును పైకి లేపి కుర్చీ మీద అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత ఎడమ కాలును పైకి లేపి కుర్చీ మీద పెట్టేస్తాం. కంటిన్యూస్గా ఒకసారి కుడికాలు, ఒకసారి ఎడమకాలు. కాళ్ళ బరువు తగ్గటానికి, తొడల బరువు, పిక్కల కొవ్వు కరగటానికి, ఆ కండరాలు బలోపేతం అవటానికి ఇది ఇంట్లో ఉండేవారు సులభంగా చేయగలిగే వ్యాయామం. ఏదన్నా బ్యాలెన్స్ తోలుతుంది అనుకుంటే పక్కన ఏదైనా సపోర్ట్ ఉండే విధంగా పట్టుకునైనా చేసుకోవచ్చు మీరు. అలా లేని వారు 2 చేతులను అట్లా పెట్టి స్ట్రైట్గా నుంచుని కంటిన్యూస్గా ఒకసారి కుడికాలు, ఒకసారి ఎడమకాలు. సీటు భాగం కూడా బాగా తగ్గుతుంది ఇలా చేయటం ద్వారా. పెద్ద వయసు వారికి ఇది మోకాళ్ళ మధ్యలో కూడా జిగురు బాగా పెరుగుతుంది. మోకాళ్ళ భాగానికి మంచి వ్యాయామం కాబట్టి. ఇలా ఒక 20-25 రౌండ్లు చేయగలిగితే బాగుంటుంది. ఇక రెండో వ్యాయామం ఇందాటి వల్లే కాళ్ళ మూమెంట్ చేస్తూ దానికి తోడు చేతుల మూమెంట్ని కూడా ఒకసారి చేతుల ముందుకి, ఒకసారి చేతులు వెనక్కి, చేతులు అటు ముందుకి అటు వెనక్కి ఇట్లా మూమెంట్ చేసుకుంటూ కాళ్ళని, కాలు పైకి వెళ్ళినప్పుడల్లా చేతులు 2 ముందుకు వస్తాయి, కాలు వెనక్కి వెళ్ళినప్పుడు చేతులు 2 వెనక్కి వెళుతుంటాయి. అట్లా రెండుటిని సైమల్టేనియస్గా మనం మూమెంట్ మార్చుకుంటూ చేయాలి. ఇలా కూడా ఒక 20-25 రౌండ్లు చేయగలిగితే బాగుంటుంది. ఇక మూడో వ్యాయామంగా ఇందాటి వల్లే కాళ్ళని కుర్చీ మీద పెట్టి ఈసారి చేతుల మూమెంట్ చూడండి. తొడ భాగానికి చేతులను అటు ఒకదాన్ని ఇది ఒకదాన్ని వేసేసి 2 చేతి వేళ్ళు మడం దగ్గరికి వెళ్ళేటట్టు అట్లా చేస్తాం. కాళ్ళ కండరాలు బలోపేతం అవటానికి, ఆ భాగాల్లో ఉండే కొవ్వు తగ్గి లూజ్ అయినంత టైట్ అవటానికి ఈ వ్యాయామాలు కాళ్ళకు బాగా ఉపయోగపడతాయి.